ఎవరన్నారు అసలు పెమ్మసాని గారు ఆయన ఎన్నిసార్లు వెళ్ళారు ఎయిమ్స్కి? ఏం తెలుసు పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి కళ్ళ ముందే ఉంది కదా, ఈ ప్రాంత ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా. మరి డయేరియా వచ్చి 200 మంది ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఎందుకు చూపిలే? మైకులు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయికి కాస్త వచ్చి ప్రజల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తే అర్థమవుతుంది. ఆ పెమ్మసాని గారికి చెప్తా ఉన్నా, ఎయిమ్స్కి మంచినీళ్ళ సమస్య ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాటర్ మేము ప్రొవైడ్ చేశాము, జగనన్న ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ కూడా దానికి ఒక ఐడియా ప్లాన్ చేసి దానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు జగనన్న ప్రభుత్వం అందించింది. ఐ థింక్ సూన్ ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే ఐ థింక్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో డెఫినెట్గా వాళ్ళు కంప్లీట్ చేసే ఉండాలి, లేదా ఏదైనా కొంచెం పెండింగ్ ఉన్నా కూడా సూన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. అండ్ దాని ఎయిమ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేసింది జగనన్న ప్రభుత్వం. ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసింది జగనన్న ప్రభుత్వం. ఎయిమ్స్కి ఏం తక్కువ చేయలేదు. ఎయిమ్స్కి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళు మాతో టచ్లో ఉండేవాళ్ళు. మేము అన్ని సహాయ సహకారాలు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము అందించాము. ఏదో మాటలు చెప్పొద్దని చెప్పండి, వాస్తవానికి వెళ్ళి కాస్త చూసి పనిచేస్తే బాగుంటుంది.